న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. మేము ఎప్పుడు కూడా శాంతిని కోరుకునే వాళ్ళం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులం. మేము ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించాం. మేము అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని స్వయానా తెలుసుకుంటాం. మేము అందరినీ శాంతియుతంగా ఉండమని చెప్పడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే మానవతా దృక్పథంతో వాళ్ళకు సాయం చేసే విధంగా అవకాశం ఇవ్వండి అని అంటే ఆ అవకాశం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తలేదు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు కొందరికి మాత్రమే మీరు మద్దతు ఇచ్చే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళనే నిందితులుగా చిత్రీకరిస్తూ ఉన్నారు. బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి ప్రభుత్వం నిందితులుగా వాళ్ళ మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈరోజు అక్కడ ఫైర్ ఇంజన్లకు నీళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఇంజన్ల మంటలు ఆర్పడానికి బోరేసి పోలీసు వ్యవస్థకు సహకరించినటువంటి యువకుల్ని కూడా ఈరోజు అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేశారు. అక్రమంగా కేసులు బనాయించి వీళ్ళకి ఎవరి మద్దతు లేదు కదా, వీళ్ళకు మద్దతు లేదు కాబట్టి, వీళ్ళకు నోరు లేదు కాబట్టి మేము ఏమన్నా చేస్తామనంటే మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. న్యాయం అందరికీ సమానంగా ఉండాలి. బాధితులకి న్యాయం చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థ ఇంకా బాధలు కలిగించే విధంగా వ్యవహారం చేస్తున్నట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. ఇప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి పూర్తిగా చక్కదిద్దాలా, జరిగినటువంటి విషయాల మీద పూర్తిగా న్యాయ విచారణ జరగాల. చివరిగా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే ఆదివాసీ పెద్దలంతా కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. దాదాపు 85-90 మహిళలు, మా మహిళలు పోతే కనీసం ఇంకా కొందరు మహిళలు మాకు కనిపిస్తలేరు అని ఆదివాసీ పెద్దలు ఈరోజు అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతున్నది? అక్కడ ఉన్నటువంటి మానవ రవాణా, ఈ జిల్లా నుంచి మానవ రవాణా జరుగుతున్నదా అని అనుమానం వస్తూ ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి జరిగినటువంటి మొన్న నిందితుడు కూడా గతంలో అనేక నేరాలతోనే ఆయనకు సంబంధం ఉన్నది. మిగతా విషయాల మీద కూడా పోలీసు వ్యవస్థ లోతుగా అన్వేషించాలని, జరిగినటువంటి దాంట్లో ఎవరు బాధ్యులు ఉన్నారో వాస్తవంగా వాళ్ళకు బాధితులకు న్యాయం చేయాల్సిందిగా పోలీసు వ్యవస్థను డిమాండ్ చేస్తున్నారు. ఒక 25 నుంచి 30 మంది మహిళలు అయితే ఇక్కడ లేరు, కనబడతలేరు అనేది కూడా చెప్తా ఉన్నారు. నేను ఈ సందర్భాన ప్రభుత్వంపై డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వానికి జైనూరులో మొత్తం సెన్సెస్ నిర్వహించాలి. ఏ ఆదివాసి మహిళ ఎవరి దగ్గర ఉంది, అది సేఫ్గా ఉందా లేదా, ఆదివాసి మహిళ ఉందా లేదా పూర్తిగా సర్వే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. అక్రమంగా మా యొక్క ఆదివాసి మహిళల్ని బలవంతంగా వాళ్ళని పెట్టుకొని అనేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వ్యాపారులు కావచ్చు, వాళ్ళ పేరు మీద ఆస్తులు కూడగట్టడం కావచ్చు, ఇదంతా మా నాయకులు, మా యువకులు, మా పెద్దలు అందరూ చెప్తా ఉన్నారు. కాబట్టి అశ్వాబాద్కి సంబంధించినటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు మొత్తం అక్కడ సర్వే నిర్వహించి అలాంటి వారి అందరినీ కూడా కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలి. ఏదైతే ఆస్తులు కావచ్చు లేకపోతే కూడగట్టినట్టయితే వాటిని ప్రభుత్వం పూర్తిగా మరి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కనేమో 2 వర్గాల అక్కడ దాడులు జరిగినాయి, లేకపోతే సంఘటన జరిగిందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలో ఏకపక్షంగా ఆదివాసుల పైననే కేసులు మోపుతా ఉన్నారు. ఒక పక్క వాళ్ళకేమో ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తూ ఉంది, వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. వాళ్ళ యొక్క నిత్యావసర వస్తువులు తీసుకెళ్ళడానికి కూడా కొందరు అధికారులు వాళ్ళకి సపోర్ట్గా సహకరిస్తున్నటువంటి సమాచారం కూడా మా దగ్గర ఉంది. అదే మా వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళ కోసం మరి నిత్యావసర వస్తువులు పంపిస్తే పూర్తిగా వాటిని కూలంకషంగా చూసుకొని పంపించే కాకుండా దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తూ ఉంది. కాబట్టి ఎందుకంటే ప్రభుత్వం అందరికీ, న్యాయం అందరికీ సమానంగా ఉండాలని ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థకి ఈ సందర్భాన డిమాండ్ చేసే కంటే ముందు ఈరోజు నేను గౌరవ శాసనసభ్యులు మా వాళ్ళందరికి కూడా అక్కడ నుంచి మరి సార్ మా పరిస్థితి ఈ విధంగా ఉంది, మరి చూడండి అని చెప్పేసి
మేము ఈరోజు అక్కడికి బయలుదేరితే మార్గ మధ్యంలోనే నాకు శాసనసభ్యుల వారికి మా అధ్యక్షుల వారికి అందరిని కూడా ఆపి ఈరోజు ఇక్కడ ఊట్నూరు స్టేషన్లో పెట్టుకోవడం జరిగింది. ఏది ఏమైనా ప్రభుత్వం ఆదివాసులకి అండగా ఉండాలని, లేని పక్షంలో భారతీయ జనతా పార్టీగా మేమందరం కూడా ఊరుకునే పరిస్థితి ఉండదనే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.